హలో లైవ్ టీవీకి స్వాగతం. నేను సుమలత. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్. నారాయణపేట జిల్లా అభివృద్ధికి కృషి చేయాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆదేశించిన రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి. ట్రాన్స్కో ఉద్యోగులకు 3% డిఏ పెంపు. జూలై 2న తెలంగాణ మంత్రివర్గ విస్తరణ. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో 2 రోజుల పాటు జరుగుతున్న తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘ రాష్ట్ర కమిటీ సమావేశాలు. సెంచరీ దాటిన ఎల్ఓసీలు. వైద్య సేవలపై ప్రత్యేక దృష్టి సారించిన వనపర్తి ఎమ్మెల్యే. క్యాంపు కార్యాలయంలో రుణమాఫీ పట్ల హర్షం వ్యక్తం చేస్తున్న దేవరకద్ర మండల ఆనందోత్సాహాల నడుమ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం. నారాయణపేట జిల్లా అభివృద్ధికి కృషి చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్లు ఆదేశించారు. ఆదివారం నారాయణపేట జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ హైదరాబాద్లోని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాస గృహంలో మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్క అందజేసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా నారాయణపేట జిల్లా అభివృద్ధి గురించి ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం మూలచింతపల్లి గ్రామంలో చెంచు మహిళ అనే ఈశ్వరమ్మపై ఇసుక వ్యాపారి చేసిన పాశవిక దాడి సంఘటన జరిగిన ప్రదేశాన్ని సందర్శించిన జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు జాటోత్ హుస్సేన్ నాయక్. ట్రాన్స్కో ఉద్యోగులకు 3% డిఏ పెంపు. తెలంగాణలోని ట్రాన్స్కో ఉద్యోగులకు 3% డిఏను పెంచుతూ సీఎండీ రిజ్వీ ఉత్తర్వులు జారీ చేశారు. గత జనవరి 1 నుంచి ఇది అమల్లోకి రానుంది. ప్రస్తుతం ఉద్యోగులకు 8.7% డిఏ ఇస్తుండగా ఈ నెల నుంచి 11.7% అమలు కానుంది. ట్రాన్స్కో నుంచి పెన్షన్ తీసుకునే వారికి 3% పెంపు వర్తిస్తుంది. జనవరి నుంచి మే వరకు ఉన్న బకాయిలు 11 వాయిదాల్లో ఉద్యోగులకు చెల్లిస్తారు. జూన్ నెల డిఏను వచ్చే నెల జీతంతో కలిపి ఇస్తారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు పలువురు నాయకులు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసి బాధ్యత చేపట్టారు. అయితే ఇప్పటి వరకు హోంశాఖ, విద్యాశాఖ వంటి కీలక శాఖలకు మంత్రులు లేరు. ఇటీవల రాష్ట్రంలో చోటు చేసుకున్న పలు ఘటనలతో ప్రతిపక్షాలు కూడా ఈ శాఖల మంత్రులు కనిపించడం లేదంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో త్వరలోని తెలంగాణ మంత్రివర్గ విస్తరణ జరగనున్నట్లు సమాచారం. రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ జూలై 2వ తేదీన ఉంటుందని కాంగ్రెస్ మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. తనకు ఈ మేరకు సమాచారం ఉందని చెప్పారు. అదే రోజు మక్తల్ శాసనసభ్యుడు వాగిటి శ్రీహరి మంత్రిగా ప్రమాణం చేస్తారని తెలిపారు. మరోవైపు కరీంనగర్ జిల్లాకు చెందిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఒకరు త్వరలో కాంగ్రెస్లో చేరబోతున్నారని అన్నారు. ఇక రుణమాఫీ గురించి మాట్లాడుతూ రైతు రుణమాఫీ మీద అనవసర రాద్ధాంతం చేస్తున్న ప్రతిపక్షాలకు సిపిఎం రేవంత్ రెడ్డి కేబినెట్ సమావేశం అనంతరం చేసిన వ్యాఖ్యలు చెంపపెట్టు లాంటివని ఎమ్మెల్యే అన్నారు. రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తానన్న హరీష్ రావు రాజీనామా పత్రంతో సిద్ధంగా ఉండాలని సూచించారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో 2 రోజుల పాటు జరుగుతున్న తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సమావేశాలు మొదటి రోజు కనీస వేతనాలు పెంచాలి, మిగులు భూములు పంచాలి రాష్ట్ర సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ సదస్సులో మాట్లాడుతున్న అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బి వెంకట్, వేదికపై రాష్ట్ర అధ్యక్షులు నాగయ్య, తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ వెంకట్ రాములు ఉన్నారు. ఆత్మకూరు మున్సిపాలిటీ 9వ వార్డులో సామూహిక మరుగుదొడ్ల దగ్గర మున్సిపల్ సిబ్బందితో ముండ్ల కంచెలు, పిచ్చి మొక్కలను తొలగింపజేస్తున్న మన మున్సిపల్ కౌన్సిలర్ మండ్ల రామకృష్ణ, శ్రీనివాసులు ఉన్నారు. ములచింతలపల్లి ఆదివాసీ బాధిత మహిళలు పరామర్శించిన ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ రాష్ట్ర కమిటీ మెంబర్, వనపర్తి జిల్లా కమిటీ నాయకులు, నాగర్ కర్నూలు జిల్లా అధ్యక్షులు సాల్వచారి. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉండాలని డిమాండ్. వారి పిల్లల చదువుల బాధ్యతను ప్రభుత్వమే తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇలాంటి దాడులకు పాల్పడే వారిని ఉపేక్షించలేదని, నిందితులను కఠినంగా శిక్ష పడేలా ప్రభుత్వం న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సేవే పరమావధిగా భావించి ప్రతిక్షణ ప్రజల కోసం పరితపిస్తూ పనిచేస్తున్న మన వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి నిరుపేదల వైద్య సేవలపై ప్రత్యేక దృష్టి సారించి 193 రోజుల్లో 105 ఎల్ఓసీలను బాధితులకు అందజేసిన తన సేవాభావాన్ని రుజువు చేసుకున్నారు. 2023 డిసెంబర్ 9వ తేదీన వనపర్తి ఎమ్మెల్యేగా తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచి ఆయన పేద ప్రజల ఇబ్బందులపై ప్రత్యేక దృష్టి సారించారు.
అందులో అత్యవసర వైద్య సేవలను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. నియోజకవర్గ పరిధిలోని ప్రతి ఒక్కరికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తూ మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఎప్పటికప్పుడు ఆసుపత్రి వైద్యులతో మాట్లాడుతున్నారు. పలు ఆసుపత్రుల్లో వనపర్తి నియోజకవర్గ ప్రజలకు ఎల్లవేళలా అత్యవసర సేవలు అందించేందుకు ఒక వ్యక్తిని ఏర్పాటు చేసి ఎక్కడ వైద్య సేవలకు అంతరాయం కలగకుండా చూస్తున్నారు. నిరుపేదలైన తాము ప్రాణాపాయ స్థితిలో ఉండి ప్రైవేట్ ఆసుపత్రుల్లో వైద్యం చేయించుకోలేక ఇబ్బందులు పడుతున్న తరుణంలో తమకు నేనున్నానంటూ భరోసా కల్పించి ఆసుపత్రి వర్గాలతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ తానే స్వయంగా వచ్చి పర్యవేక్షించి లక్షలు విలువ చేసే ఎల్ఓసీను మాకు అందజేసి మా ప్రాణాలకు తన ప్రాణాలను అడ్డువేసి కాపాడుతున్నాడని, ఇలాంటి సేవాభావం గల రాజకీయ నాయకుడు మన వనపర్తి ఎమ్మెల్యేగా రావడం మనం చేసుకున్న పూర్వజన్మ సుకృతమని ఎల్ఓసీ అందుకున్న లబ్ధిదారులు వనపర్తి ఎమ్మెల్యేకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కేవలం ప్రజాసేవకే మాత్రమే తాను రాజకీయాల్లోకి వచ్చారని, ఎల్లవేళలా ప్రజాసేవలోనే ఉంటారని, ఎవరికి ఎలాంటి ఇబ్బందులు ఉన్నా నేరుగా తనను ఆశ్రయించవచ్చునని ఆయన నియోజకవర్గ ప్రజలకు భరోసా కల్పించారు. దేవరకద్ర మండల కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో రుణమాఫీ పట్ల హర్షం వ్యక్తం చేస్తూ రైతులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఘనంగా సంబరాలు నిర్వహించి ముఖ్యమంత్రికి పాలాభిషేకం నగర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీకి కట్టుబడి ఏకకాలంలో 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తుందని జిఎంఆర్ పేర్కొన్నారు. ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ నిర్ణయం తీసుకున్న సీఎం రేవంత్ రెడ్డి, కేబినెట్ మంత్రులకు జిఎంఆర్ ధన్యవాదాలు తెలిపారు. 2 లక్షల రుణమాఫీ గతంలో ఎవరూ చేయలేదని, గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన రుణమాఫీ వల్ల రైతులకు ఎలాంటి ప్రయోజనం కలగలేదన్నారు. 2 లక్షల రుణమాఫీ దేశంలో ఏ ప్రభుత్వం కూడా చేయలేదని తెలిపారు. అదేవిధంగా డిగ్రీ కళాశాల మంజూరు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆర్థిక అనుమతులు ఇచ్చిన ఉప ముఖ్యమంత్రి గత బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో 10 ఏళ్లు ఉండి డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయకుండా విద్యార్థులను మోసం చేసిందన్నారు. తాము ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా దేవరకద్ర నియోజకవర్గ కేంద్రంలో డిగ్రీ కళాశాల మంజూరు చేయించి దేవరకద్ర నియోజకవర్గ విద్యార్థుల దశాబ్దాలను నెరవేర్చామని జిఎంఆర్ అన్నారు. రాహుల్ గాంధీ గారు వరంగల్కి వచ్చినప్పుడు వరంగల్లో నిర్వహించిన రైతు డిక్లరేషన్ మీటింగ్ లో చాలా స్పష్టంగా మేము ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో అధికారంలోకి వస్తాం, అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులకు ఏకకాలంలో 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని చెప్పేసి ఆ రోజు ఘంటాపదంగా రాహుల్ గాంధీ గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా మనం కూడా ఎన్నికల ప్రచారంలో మీకు అందరికీ కూడా తెలుసు, కాంగ్రెస్ పార్టీ ఏదైతే మాట ఇచ్చిందో ఆ మాట నిలబెట్టుకోవడంలో కాంగ్రెస్ పార్టీ ముందుందని చెప్పేసి ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా మా మీడియా మిత్రులు శ్రీమతి సోనియా గాంధీ గారు కరీంనగర్కి వచ్చినప్పుడు ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తామని ఆ రోజు మాట ఇచ్చిర్రు. మాట ఇచ్చిన విధంగానే 2014లో తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎన్నికల ప్రచారంలో కూడా చాలా స్పష్టంగా చెప్పినాం, ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, ఈ రాష్ట్ర రైతాంగాన్ని ఆదుకుంటాము, ఈ రాష్ట్ర ప్రజల రైతుల యొక్క రుణాలన్నీ కూడా మాఫీ చేస్తామని చెప్పేసి ఆ రోజు చెప్పినాం. ఖచ్చితంగా ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేస్తామని ఆ రోజు మాట ఇచ్చినాం. ఈరోజు మాట ఇచ్చిన విధంగానే మన గౌరవ ముఖ్యమంత్రి, రైతు బిడ్డ, రైతు బాంధవుడు శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మొన్న జరిగిన కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. త్వరలోనే జీవో తీసుకొచ్చి రైతులకు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి గారు కేబినెట్ సమావేశంలో మాత్రంగా ఉన్న రాష్ట్రాన్ని గత పాలకులు అప్లపాలు చేసిన ఈరోజు ముఖ్యమని ధైర్యంతో మన గౌరవ ముఖ్యమంత్రి రైతు బిడ్డ రేవంత్ రెడ్డి గారు రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నందుకు ఈరోజు మేమందరం కూడా ఇప్పుడే పెద్ద ఎత్తున సంబరాలు జరిపి రేవంత్ రెడ్డి గారికి, గౌరవ ముఖ్యమంత్రి గారికి పాలాభిషేకం కూడా చేయడం జరిగింది. ఇందులో చాలా మంది నాతో సహా ఇక్కడ ఉన్న అరవింద్ రెడ్డి గారితో సహా అందరం కూడా రైతులం. మేమందరం కూడా ఈరోజు పెద్ద ఎత్తున హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నాం. యావత్ తెలంగాణ ప్రజలు ఈరోజు నిన్నటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున సంబరాలు చేస్తూ ఉన్నాం. ఇవన్నీ తట్టుకోలేక బీఆర్ఎస్ పార్టీ ఆల్రెడీ ప్రజలు బుద్ధి చెప్పారు. జరిగిన 2 ఎలక్షన్లలో బుద్ధి చెప్పినా కూడా ఏవో కొన్ని తప్పుడు ఆరోపణలు చేస్తూ కాంగ్రెస్ పార్టీని విమర్శించే
పని ఈరోజు టీఆర్ఎస్ వాళ్ళు చేస్తూ ఉన్నారు. అట్లాంటి పనికి మాలిన వెధవల గురించి పట్టించుకోకుండా మనం ముందుకెళ్దాం. ప్రజలకు ఇంకా మనం ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో సఫలీకృతులం అయిదామని చెప్పేసి తెలియజేసుకుంటూ, ఈరోజు అంటే క్యాబినెట్ సమావేశం ఏర్పాటు చేసి క్యాబినెట్ సమావేశంలో ఏదైతే నిర్ణయం తీసుకుంటారో అది శాసనంగా అమల్లోకి వస్తుంది, అది జీవోగా కూడా అమల్లోకి వస్తుంది. కానీ కొందరు రాష్ట్ర రైతాంగాన్ని అన్ని రకాల కూడా ఇబ్బందులకు గురి చేసి ఇచ్చిన మాట కూడా నిలబెట్టుకోకుండా రుణమాఫీ చేస్తామని చెప్పేసి లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని చేయకుండా కాలయాపన చేసి అడపా దడప అప్పుడో 10 ఇప్పుడో 10,000 రుణమాఫీ చేసి రైతులను ఆదుకోలేక రైతులను ఇబ్బందులకు గురి చేసిన వ్యక్తులు, ముఖ్యంగా ఈ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిన్న ప్రెస్ మీట్లో మాట్లాడుతూ కొత్తగా ఏదో క్యాబినెట్లో మాట్లాడినంత మాత్రాన రుణమాఫీ జరుగుతుందా, రుణమాఫీ ఏడ చేసిర్రు, మీరు ఇచ్చి ఈయన మాట ఏడ నిలబెట్టుకున్నారని చెప్పేసి ఏదో అవాకులు చివాకులు నిన్న మాట్లాడుతూ ఉన్నాడు. ఇది ఒక వ్యవసాయ శాఖ మంత్రిగా గత 5 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి పనిచేసిన వ్యక్తివి చెప్పాలి. రైతులను ఆదుకోకపోను రైతులను వేధించిన ప్రభుత్వం గత బీఆర్ఎస్ ప్రభుత్వం. అన్ని రకాల వ్యవస్థలను నాశనం చేసి ఎక్కడికక్కడ అప్పులు చేసి రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాలా తీయించిన ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం. ఈరోజు అప్పుల పాలైన రాష్ట్రాన్ని అధికారంలోకి వచ్చినాక, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక గాడిలో పెట్టి అన్ని రకాల ప్రజలను ఆదుకుంటూ ఇచ్చిన దేవరకద్ర నియోజకవర్గానికి గత ప్రభుత్వంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీలో ఉన్న నాయకులు కానీ 10 సంవత్సరాలు అంతకుముందున్న ప్రభుత్వాలు ఏవి కూడా ఈరోజు టీడీపీ కానీ బీఆర్ఎస్ పార్టీ దేవరకద్ర నియోజకవర్గం డిగ్రీ కాలేజ్ ఇవ్వలే. కానీ ఈరోజు నేను ఎలక్షన్లలో చెప్పిన విధంగా ఖచ్చితంగా విద్యా వైద్యానికి మొదటి ప్రాధాన్యత ఇస్తానని చెప్పేసి చెప్పిన విధంగానే నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోవడం వల్ల తెలంగాణ అంటే కాంగ్రెస్ పార్టీ ఏర్పడిన తర్వాత మొట్టమొదటి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటి డిగ్రీ కాలేజు మన దేవరకద్రకి ఇవ్వడం అనేది నేను ముఖ్యమంత్రి గారికి కానీ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి కూడా సందర్భంగా కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఈ అకాడమిక్ ఇయర్ నుంచే అడ్మిషన్ స్టార్ట్ అవుతాయి. రేపటి నుంచే ఆ ప్రాసెస్ కూడా మొదలు కాబోతా ఉంది. ముఖ్యంగా బిల్డింగ్ శాంక్షన్ కూడా చేయడం జరిగింది. ఈ సంవత్సరం జూనియర్ కాలేజీలో ఆ డిగ్రీ కాలేజీ ప్రారంభించి అక్కడ డిగ్రీ కాలేజీ నడపడం జరుగుతుంది. వచ్చే సంవత్సరం నాటికి బిల్డింగ్ కూడా పూర్తి చేసి ఆ శాశ్వత బిల్డింగ్ కూడా పూర్తి చేసి డిగ్రీ చదువుకున్న విద్యార్థులకు ముఖ్యంగా ఇట్లకెళ్ళి చాలామంది నిన్నటి నుంచి నేను వాట్సాప్లో చూస్తూ ఉన్నా, చాలామంది విద్యార్థులు స్పందిస్తూ ఉన్నారు. మాకు డిగ్రీ కాలేజ్ రావడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మేము డిగ్రీ చదువుకోవాలంటే మహబూబ్నగర్కు వనపర్తికి పోవాల్సిన పరిస్థితులు ఉండే, మా ఆర్థిక పరిస్థితుల వల్ల మేము చదువుకోలేని పరిస్థితులలో చాలామంది డిగ్రీ మధ్యలోనే అంటే ఇంటర్మీడియట్ తర్వాత ఆపేసిన సందర్భాలు ఉన్నాయి. సో ఈరోజు దేవరకద్ర డిగ్రీ కాలేజ్ రావడం వల్ల మేము ఖచ్చితంగా డిగ్రీ పూర్తి చేసి మంచి విద్యను అభ్యసించడానికి అవకాశం కల్పించిన మీకందరికీ కూడా కృతజ్ఞతలు తెలుస్తారని చెప్పేసి నాకు చాలామంది కొన్ని వందల కాల్స్ నాకు నిన్నటి నుంచి ఫోన్ చేస్తూ ఉన్నారు. చాలా సంతోషంగా ఉంది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇంకా వాళ్ళు అభివృద్ధి కార్యక్రమాలు చేపడతాం ముఖ్యమంత్రి గారి సహకారంతో అని చెప్పేసి తెలియజేసుకుంటూ మరొకసారి 2 లక్షల రూపాయల రుణమాఫీ ఏకకాలంలో చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్న గౌరవ ముఖ్యమంత్రి గారికి, రాష్ట్ర కేబినెట్ మంత్రులకు అందరికీ కూడా దేవరకద్ర నియోజకవర్గ ప్రజల తరఫున కృతజ్ఞత తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. దేవరకద్ర నియోజకవర్గం అడ్డాకుల మండలం పొన్నాకల్ గ్రామంలో అడ్డాకుల ఎంపీపీ సీనియర్ కాంగ్రెస్ నాయకులు డోనూరు నాగార్జునరెడ్డి తండ్రి డోనూరు వెంకటరామరెడ్డి అనారోగ్యంతో మృతి చెందడంతో నేడు వెంకటరామరెడ్డి భౌతిక దేహానికి నివాళులర్పించిన దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు ఏపీ మిథున్ రెడ్డి తదితర కాంగ్రెస్ నాయకులు ఉన్నారు. మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1984-85 బ్యాచ్కు చెందిన పూర్వ విద్యార్థులు ఆదివారం ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. ఆత్మీయ పలకరింపులు, ఆలింగనాల నడుమ నాటి మధుర స్మృతులను నెమరు వేసుకున్నారు. సరిగ్గా 40 ఏళ్ల తర్వాత వారంతా ఒక చోట చేరి
నాటి జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ ఎంజాయ్ చేశారు. విద్యార్థి దశలో చిలిపి చేష్టలు మరవలేనివని విద్యాబుద్ధులు నేర్పిన గురువులు లక్ష్మారెడ్డి, గోపాల్ రెడ్డి, డేవిడ్ కురమయ్య, లక్ష్మయ్య, రఫీద్దీన్లు ఆనాటి జ్ఞాపకాలను గుర్తు చేశారు. నాటి ఉపాధ్యాయులను శాల్వలతో ఘనంగా సత్కరించి వారి ఆశీస్సులు స్వీకరించారు. సుమారు 41 మంది పూర్వ విద్యార్థులందరూ ఒకే చోట చేరడంతో సందడి నెలకొంది. ముఖాల్లో వెలుగులు నిండాయి. పూర్వ విద్యార్థులు మేర్షమ్మ, లలిత, శారద, శ్రీదేవి, బాలేశ్వర్ గుప్తా, జి పిలోగు, రహమత్, అబ్దుల్ హక్, వెంకటేషు, వెంకన్న, దౌలా, అబ్దుల్ ఖాదర్, కలీం, కరీం, షరీఫ్, రఘువీర్ రెడ్డి, లక్ష్మణ్, శ్రీనివాసులు, జగదీష్ తదితరులు పాల్గొన్నారు. గత 10 రోజుల క్రితం నుండి కొల్లాపూర్ మండలం మొలచింతలపల్లి గ్రామంలో చెంచు మహిళ మీద జరిగిన దాడి, అదే కుటుంబానికి చెందిన నాగయ్య అనే వ్యక్తిని హత్య చేసిన నేటి వరకు ఆ విషయం మీద కనీస అవగాహన గాని సమాచారం ఉన్నా స్పందించకుండా ఉండి నిందితులకు వత్తాసుగా ఉన్న జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ సస్పెండ్ చేయాలని ఎంఆర్పీఎస్ డిమాండ్ చేస్తోంది. హత్య జరిగి 10 రోజులు గడుస్తున్నా కుటుంబ సభ్యులు అది హత్య అని చెప్పినా కూడా జిల్లా ఎస్పీ నేటి వరకు హత్య నేరం నమోదు చేయకుండా కాలయాపన చేశారు. అలాగే బాధ్యత మహిళ మీద రేప్ జరిగితే రేప్ కేసు నమోదు చేయకుండా నిర్లక్ష్యం వహించారు. ప్రధాన నిందితులను వదిలేసి వారు మళ్లీ బాధితులను చంపుతామనే బెదిరింపులకు గురిచేస్తున్నా పట్టించుకోకపోవడం, నిందితులకే వత్తాసు పలకడం మూలంగా బాధితులు తీవ్ర ఆందోళనకు, భయాందోళనకు గురవుతున్నారు. దీనికంతటి కారణం పోలీసులేనని, నిర్లక్ష్యం వ్యవహరించిన పోలీసులపై చర్యలు తీసుకొని జిల్లా ఎస్పీని తక్షణమే బాధ్యతల నుండి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఘటన జరిగి 10 రోజుల్లో గడిచిపోయినా బాధితులకు చట్ట ప్రకారం ఎక్స్గ్రేషియా అందించాల్సిన స్థానిక రెవెన్యూ అధికారులు స్పందించకపోవడం దుర్మార్గమైన విషయమని, ఈ విషయంపై స్థానిక తహసీల్దార్కు తక్షణమే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ, అట్లాగే గతంలో నుండి చెంచుల మీద జరుగుతున్న అఘాయిత్యాలు, రేపులు, భూముల అక్రమ బదలాయింపుల మీద ప్రభుత్వం సిబిసిఐడి విచారణ జరిపించి నిందితులను శిక్షించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఎర్రమణి యాదగిరి, ఎంఆర్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి ఎంఎస్పీ, జిల్లా నాయకులు మందమ నరసింహ, జిల్లా కో-కన్వీనర్ బచ్చల కూర లక్ష్మణ్, జిల్లా ప్రధాన కార్యదర్శి మీసాల నాగరాజు, ఎంఆర్పీఎస్ నాయకులు శ్రీను, కురమయ్య వెంకట్ తదితరులు పాల్గొన్నారు.